బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు ఇచ్చారు. తన ప్రతిష్టకు భంగం వాటిల్లేలా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారంటూ నోటీసులో పేర్కొన్నారు. అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలు విషయంలో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు. 48 గంటల్లో సోషల్ మీడియా నుంచి పోస్టులు తొలగించి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని, లేదంటే సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకుంటామని సీతక్క హెచ్చరించారు. కేసీఆర్ కు మంత్రి సీతక్క నోటీసులపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చారి సిద్ధంగా ఉన్నారు. చారి, ఈరోజు సీతక్క నోటీసులు ఇచ్చారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు లీగల్ నోటీసులు పంపించారు. తన అడ్వకేట్ ద్వారా అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలు విషయంలో నిరాధారణ ఆరోపణలు చేస్తూ తన ప్రతిష్టకు భంగం వాటిల్లేలా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా పోస్ట్ పెడుతున్నారంటూ కేసీఆర్ కు మంత్రి సీతక్క లీగల్ నోటీస్ ఇచ్చారు. ఈ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కేసీఆర్ కు ఈ లీగల్ నోటీస్ ను సీతక్క తరఫున న్యాయవాది నలుగురు కృష్ణ కుమార్ పంపించారు. ఒకవైపు అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలు ప్రక్రియను తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ నిర్వహిస్తోందని, టెండర్ ఇవాల్యుయేషన్ కమిటీ నిర్ణయాల ప్రకారమే కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగిందంటూ ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. ఇంట్లో తనకు ఎలాంటి సంబంధం లేదని నోటీస్ లో స్పష్టం చేశారు. తనను ఇబ్బందులకు గురి చేసే విధంగా తన ప్రతిష్టకు భంగం వాటిల్లే విధంగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ఈ అఫీషియల్ సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారానికి కేసీఆర్ బాధ్యత వహించాలంటూ ఆమె డిమాండ్ చేశారు. ఈ తన ప్రతిష్టను దెబ్బతీసేలాగా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా మంత్రి సీతక్క పేర్కొన్నారు. మొత్తానికి 48 గంటల్లో ఆ పోస్టులను తొలగించి కేసీఆర్ క్షమాపణ చెప్పాలంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. లేదంటే సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకుంటానంటూ లీగల్ నోటీస్ లో సీతక్క పేర్కొన్నారు. మొత్తానికైతే ఈ టెండర్ల విలువ 44 కోట్లే ఉన్నప్పటికీ 30 కోట్ల అవినీతి జరిగిందని చెప్పడం అసంబద్ధ, ఆధారాలు లేని ఆరోపణలుగా ఆమె పేర్కొన్నారు. బలరాం, అంటే కేవలం లీగల్ నోటీసులైనా, లేదంటే రాజకీయంగా కూడా ఇంకా పోరాటానికి సీతక్క సిద్ధమవుతూ ఉన్నారు. మరోవైపు ఈ లీగల్ నోటీసులకు సంబంధించి కేసీఆర్ అడ్వకేట్ టీం ఏ రకంగా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? ఖచ్చితంగా మొత్తానికైతే ఈ ఆరోపణల విషయంలో ఇప్పటికే సోషల్ మీడియాలో, బీఆర్ఎస్ సోషల్ మీడియాలో రకరకాల పాయింట్స్ పెడుతున్నారు. ఈ టెండర్ల విలువ 44 కోట్లు అయినప్పటికీ 30 కోట్ల అవినీతి జరిగిందనే విధంగా దీంట్లో చెప్పడం అసంబద్ధం, ఆధారం లేని ఆరోపణలుగా మంత్రి సీతక్క పేర్కొన్నారు. అదే విధంగా బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు అన్ని కూడా డిలీట్ చేయాలంటూ కూడా ఆమె కోరారు. లేదు 48 గంటల్లో పోస్టులు తొలగించి కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి, లేదంటే ముందుకు వెళ్తాము, సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకుంటామంటూ ఆ లీగల్ నోటీస్ లో పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించిన విషయాల్లో ఇక బీఆర్ఎస్ తరఫున ఏ విధంగా స్పందిస్తారు, కేసీఆర్ దీనిపై ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. మొత్తానికైతే వాళ్ళ లీగల్ టీం దీనికి సంబంధించిన విషయంలో స్పందించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ చారి.